హలో ఆల్, రైనీ సీజన్లోకి వచ్చేసాం. నెక్స్ట్ వింటర్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈ టైంలో రకరకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి రైనీ సీజన్లో. సో రైనీ సీజన్లో స్కిన్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డెర్మటాలజిస్ట్ డాక్టర్ దుర్గా కళ్యాణ్ గారి. డాక్టర్తో మాట్లాడదాం. రైనీ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. హలో డాక్టర్. హాయ్ అండి. రైనీ సీజన్లో ఉన్నాం. నెక్స్ట్ మనకు వింటర్ కూడా రాబోతుంది. రైనీ సీజన్ అనగానే ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అంటే బట్టలు సరిగా ఆరవు కొంతమంది. సో రెయిన్ పడుతూ ఉంటుంది కాబట్టి రకరకాల ఇన్ఫెక్షన్స్తో హాస్పిటల్స్కి వెళ్తుంటారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీరు తెలియజేస్తారా మా ప్రేక్షకులకి? సో రెయినీ సీజన్లో ఫస్ట్ స్కిన్, తర్వాత హెయిర్ చూద్దాము. స్కిన్లో ఏంటి అంటే మీరు అన్నట్టు తడిచిపోతూ ఉంటారు. ప్రాపర్గా ఆ టైంకి క్లీన్ చేసుకోకపోవచ్చు, లేదంటే ఆరని బట్టలే వేసుకోవచ్చు. సో అలాంటప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రింగ్ వామ్ అంటాం కదా. సో ఎక్కడైతే బాడీ ఫోల్డ్స్ ఉంటాయో, లైక్ అండర్ ఆర్మ్స్ కానీ, బినీత్ ద బ్రెస్ట్ కానీ, గ్రాయిన్ ఏరియాస్లో అంటే ఇన్నర్ థైస్లో కానీ మనకి రింగ్ వామ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి చాలా ఇచ్చింగ్ ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి వాళ్ళ నుంచి ఇంకొకళ్ళకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలా ఫ్యామిలీ అంతా కూడా వస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వర్షంలో తడిస్తే ఇంటికి రాగానే స్నానం చేసేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఆరిన బట్టలు మాత్రమే వేసుకోవాలి. దాంతోపాటు కొన్ని డస్టింగ్ పౌడర్స్ ఉంటాయి టు డ్రై అవుట్ యువర్ స్కిన్. ఎక్కడైతే బాడీ ఫోల్డ్స్ ఉంటాయో అక్కడ వేసుకోవడానికి డస్టింగ్ పౌడర్స్ ఉంటాయి, అవి యూస్ చేయాలి. అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఫామ్ అయితే కనుక స్టార్టింగ్లోనే యాంటీ ఫంగల్ కోర్స్ అనేది యూస్ చేయాలి. అది డాక్టర్ గైడ్ చేస్తారు. అంటే ఎన్ని రోజులు వాడాలి, ఫ్యామిలీ అంతా వాడాలా, ఆయన ఒక్కళ్ళే వాడాలా, అలా అని అదొక కండిషన్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్తో పాటు చాలామంది ఏంటంటే రెయినీ సీజన్ కదా, చల్లగానే ఉంటుంది కదా అని సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఎక్కువ డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సన్ స్క్రీన్ అప్లై చేయకపోతే సన్ ఎక్స్పోజర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఎనీ సీజన్ 365 days సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. సో ఇది కంపల్సరీ ఫాలో అవ్వాల్సింది. అండ్ ఈ డ్రై స్కిన్ వల్ల ఎగ్జిమా కండిషన్స్ కానీ ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి, సోరియాసిస్ కండిషన్స్ కానీ. సో వాటన్నిటికీ మనం ముందుగానే ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటూ మాయిశ్చరైజర్ వాడుతూ ఉంటే అవి రావడం అనేది తగ్గుతుంది. కమింగ్ టు ద హెయిర్ ఏంటి అంటే మనకి డాండ్రఫ్ ఫామ్ అవుతూ ఉంటుంది. తడితో ఎక్కువసేపు ఉంటాము, అప్పుడు ఫంగస్ అట్రాక్ట్ అయిపోతుంది, డాండ్రఫ్ ఫామ్ అవుతుంది. సో ఫ్రీక్వెంట్ వాషింగ్ ఆఫ్ హెయిర్ చేయాలి. అండ్ ఎక్కువగా ఆయిల్ పెట్టుకొని బయటకు వెళ్ళడము అట్లాంటివి చేయకూడదు అన్నమాట. సో ప్రాపర్ క్లీనింగ్ చేస్తూ, ఒకవేళ డాండ్రఫ్ ఫామ్ అయితే యాంటీ ఫంగల్ లోషన్స్ యూజ్ చేస్తూ ఉంటే మనకి డాండ్రఫ్ అనేది తగ్గుతుంది. అండ్ దీనివల్ల హెయిర్ లాస్ కూడా చాలా ఉంటుంది రెయినీలో. సో ప్రాపర్ ఫుడ్ తీసుకోండి, హైడ్రేషన్. ఇంకొకటి చల్లగా ఉంది కదా అని చాలామంది వాటర్ కన్జంప్షన్ ఉండదు. సో దానివల్ల హెయిర్ కూడా ఫ్రిజీ అయిపోతుంది, రాలిపోతుంది, ఇవన్నీ ఉంటాయి. సో ప్రాపర్ న్యూట్రిషన్ మెయింటైన్ చేసుకోండి, వాటర్ ఇంటేక్ మెయింటైన్ చేయాలి. క్లెన్లీనెస్ ఆఫ్ ద స్కాల్ప్ చాలా ఇంపార్టెంట్, అది మెయింటైన్ చేయాలి.